సంక్రాంతి తర్వాత ఏపీలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోతాయన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జేడీ శీలం. 2024 ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ కూటముల మధ్య ఉంటాయన్నారు ఆయన. 2024 ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏపీసీసీ నాయకులను ఢిల్లీకి పిలిచి మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. దీంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఏపీ కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. పార్టీలోకి కొత్త చేరికలపై కూడా ఫోకస్ చేశారు. ఇతర పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీలోకి ఎవరొచ్చినా దండం పెట్టి స్వాగతిస్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జేడీ శీలం వ్యాఖ్యానించారు. మరో వారం రోజుల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయని జోస్యం చెప్పారు ఆయన. తప్పకుండా ఉంటాయండి. రాబోయే సంక్రాంతి సమయానికి మంచి కాంగ్రెస్ పార్టీ రూపమే మారుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా అభివృద్ధి అయ్యి, నేను చెప్పాను కదా, బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ వీటికే ఎన్నికలు జరగబోతున్నాయి రేపు.